రమణాశ్రమ లేఖలు 58వ లేఖ సర్వసమత్వం ఆగస్టు 12, 1946. గడిచిన వేసంగిలో భగవాన్ సాయంకాలం కూర్చోవటానికి సౌకర్యంగా ఉంటుంది అని హాలుకు వెలుపల పందిరి వేశారు. ఆ పందిరికి పడమటి వైపున వట్టివేళ్ల తడికలు కట్టి తడికలను ఆనుకొని భగవానుకు సోఫా వేసేవారు. సాయంత్రం ఆ సోఫాకు తూర్పు దిశగా పురుషులంతా కూర్చుంటే భగవాన్ దక్షిణాభిముఖులే దక్షిణామూర్తి వలె కూర్చుండేవారు. వారి పాదాలకెదురుగా మేమంతా కూర్చుండేవాళ్ళం. మా దృష్టి సూటిగా ఉంటే భగవత్ పాదారవింద దర్శనం, పక్కకు తిప్పితే చక్కని పూదోట, పైకి తిప్పితే అరుణాచల శిఖర దర్శనం. మా భాగ్యం ఏమని చెప్పాలి. ఒకనాటి సాయంత్రం 4:15కు బయటికి వెళ్ళిన భగవాన్ తిరిగి రాకముందే మబ్బుగా ఉండటం వల్ల వట్టివేళ్ల తడికలను పైకెత్తి కట్టారు సేవకులు. భగవాన్ వచ్చి కూర్చున్న 10 నిమిషాలకే ఎండ తెరదీసినట్లు వచ్చింది. సాయంకాలం ఎండ అయినప్పటికీ వేసవి కావటం వలన అందరిపైన వేడి సోకి రవంత కష్టం కలిగించింది. పైబట్ట అయినా లేని భగవాన్ మీద ఆ ఎండ పడితే చూసి సహించలేక సేవకులలో ఒకరైన వైకుంఠవాసి అనేవారు చల్లగా భగవాన్ వెనుక ఉన్న తడికలను దింపారు. భగవాన్ చూడలేదని వారి తలపు. వేదపారాయణ జరుగుతూ ఉండటం వల్ల భగవాన్ చూడనట్లే ఊరుకున్నారు. పారాయణ ముగియటంతోనే అందుకున్నారిక చిరాకుతో. చూడండి వీరి చేష్టలు. నా పక్కనున్న తడికలు మాత్రం దింపారు. మిగతా వారంతా మనుషులు కారు కాబోలు. స్వామికి మాత్రం ఎండ తగలకూడదు. మిగతా వారందరికీ తగిలినా పర్వాలేదు. స్వామికి మాత్రం ప్రత్యేకం. ఎలాగైతేనేం స్వామిత్వం నిలబెడుతున్నారు. పాపం ఇలాగుంటే గాని స్వామి కాదు కాబోలు. ఎండ తగలకూడదు, గాలి సోకకూడదు, వెలుగు చూడకూడదు, కదలకూడదు, మెదలకూడదు. కాళ్ళు చేతులు ముడుచుకొని సోఫా మీద కూర్చోవాలి. ఇది స్వామిత్వం. దీనికేం లోపల వస్తుందోనని ఇందరిలో నన్ను ప్రత్యేకించి చూపిస్తూ స్వామిత్వం నిలబెడుతున్నారు ఎలాగో అన్నారు భగవాన్. పాపం ఆ సేవకులు బెదిరి యథాప్రకారం తడికలను ఎత్తివేశారు.